హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ సేమియా అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి సాస్లు యూజ్ చేయకుండా టేస్టీగా చేసేయచ్చు అన్నమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఆర్ గీ ఏదైనా వేసేసుకోవచ్చు. వేసుకొని సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమియా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సేమియా ఫ్రై చేస్తేనే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. ఫ్రై చేయకుండా చేస్తే ముద్దగా అవుతుంది. సో ఇదైతే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్రై చేయాలి. సో ఇలా ఫ్రై చేసిన సేమియాలో హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. సేమియాకి ఎంత అవసరమో అంత హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకోకూడదండి. హాట్ వాటర్ వేసుకొని సేమియా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో సేమియా అనేది ఇలా ఉడికితే సరిపోతుంది అన్నమాట. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలండి. వెంటనే కూల్ వాటర్ వేసుకోవాలి, లేదంటే ఇంకా బాయిల్ అవుతుందన్నమాట. సో చూడండి, సేమియా అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఎగ్ బీట్ చేసుకొని అయితే వేసుకోవాలి. సో దీనిపైన కొంచెం కారం అండ్ అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీ దగ్గర బీన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అండ్ అలాగే పెప్పర్, మన స్పైసెస్కి తగ్గట్టు కారము, ఉప్పు అండ్ అలాగే చిటికెడంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న సేమియాని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, సేమియా అయితే అంటుకోకుండా చాలా బాగా వచ్చింది. సో సేమియా ఫ్రై చేసిన దాన్ని బట్టే వస్తుందన్నమాట సేమియా అయితే. సో చూడండి, చాలా బాగా వచ్చింది. ఫైనల్గా వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. సో అంతేనండి, ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. సో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.